నిన్న ఒక కామెంట్ చేశాడు చంద్రబాబు నాయుడు, పరిపాలన చేతగానోడు రాకూడదు రాజకీయంలోకి అన్నాడు. ఆడు 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 అమ్మటి రాంబాబు గారు ఆడికి ఏం తెలుసు అని, డయాఫ్రమ్ వాళ్ళు తెలీదు, కాపర్ వాళ్ళు తెలీదు, ఏమీ తెలియదు ఆడికి. ఆడి ప్రాజెక్ట్ కట్టాడన్నాడు, డ్యాన్స్ వేసాడు ఆ కొడుగాడు. మరి కరోనా కష్టకాలంలో కూడా పోలవరం ప్రాజెక్ట్ పనులు వేగం చేశారు. ఎవరు చేశాడు? ఎవడాడు చేసింది? అది తెలుసు అసలు పోలవరం ఎక్కడ ఉందో తెలుసు అసలు వాడికి? ఇప్పుడు వెళ్ళాడా? నీకు తెలుసా? నువ్వు చెప్పాగా ఇప్పుడు డెవలప్ చేశాడని చెప్పి, నువ్వు వెళ్ళి చూసావా? కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయని చెప్పాడు. ఎందుకు చేసినోడు తెలిసిద్ది. ఇప్పుడు నువ్వు ఒక పని చేసావనుకో నీకు తెలిసిద్ది ఆ బాధ ఏంటో. ఇప్పుడు నీ బండి ఉంది, నీ బండి బాగా లేకపోతే నీకేంటి బాధ అనిపిస్తుంది. అమ్మని ఏమన్నా బండి ఏంటి ఇలా అయిపోయిందని చెప్పేసి అది నీకు తెలుసు. ఆడు చేశాడు కాబట్టి వాడు తెలిసింది బాధ, అందుకని కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి అంటున్నాడు. ఆడు చేయలేదు కాబట్టి ఆడు చూసుకుని తెంగేశాడు. ఫంక్షన్ ఆఫ్ చేయడం ఏంటి? 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నాడు. పోలవరం గురించి అప్పుడు పట్టించుకోలేదని చెప్పేసి కూడా అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేశాడు. దీన్ని ఏ విధంగా అడుగుతాడు? వాడు డ్యాన్స్ చేసుకునేవాడు, వాడికి తెలీదు అసలు రాజకీయంలో వేస్తాడు, వాడికి ఏం తెలీదు. అనవసరం వాడి గురించి మాట్లాడుతున్నాం. మరి వ్యాఖ్యలు చేస్తున్నాడు కదా, ఆడు చాలా మాట్లాడతారు, అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కరోనా కష్టకాలంలో కూడా పోలవరం ప్రాజెక్ట్ పనులు ఎప్పుడు కూడా మేము ఆపలేదని అంబటి రాంబాబు చెప్పడం జరిగింది. అంబటి రాంబాబు గారు ఒక మాట అన్నాడండి. ఆయన మరి తెలుసో తెలియకో ఆయన మరి ఏదో అనుకున్నారు కానీ ఆ శాఖ ఇచ్చారే కానీ నాకు తెలియదు అని కూడా మొన్న అన్నాడు. ఆయన అట్లా ఉండి కూడా ఒక మంత్రిగా ఉండి కూడా ఆయన ఆ మాట అనకూడదు. ఇప్పుడు అధికార పక్షం అనేది ఇదిగో మీరు చేశారు, మీరు తప్పు చేశారు అన్నప్పుడు దాన్ని నీ దగ్గర ఉంటే వాస్తవాలు బయటపెట్టి చెప్పాలి. నాకు తెలియదు అది ఎప్పుడు కొట్టుకుపోయిందో ఆయన కూడా వ్యంగ్యాస్త్రంగా అంబటి రాంబాబు గారు కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే ప్రజలందరూ కూడా చూస్తున్నారు కదా. ఆయనకు ఒక బాధ్యత, పెద్ద పదవి అనేది అప్పచెప్తే చిన్నపిల్లోడు గోలికాయలు ఆడుకునేవాళ్ళలాగా అంబటి రాంబాబు గారు మాట్లాడటం ఇది కరెక్ట్ కాదండి. 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు, చక్రం కూడా తిప్పాడు. అప్పుడు కనపడలేదా పోలవరం ప్రాజెక్ట్ పనులు చెప్పేసి కూడా అంబటి రాంబాబు చెప్పడం జరుగుతుంది. అవి అంటే ఒకటండి, గత 40 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు గురించి అనేకమైన ముఖ్యమంత్రులు ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు చేయలేకపోయారు. 2004 తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత పోలవరం అనుమతులు తెచ్చి ఆయన శంకుస్థాపన చేసి కొంతమేర స్టార్ట్ చేసిన మాట వాస్తవం ఏమండి. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో రాష్ట్రం విడిపోవటం, చంద్రబాబు నాయుడు గారు ఎక్కటం ఏంటి, మరి వాళ్ళు కూడా 75% పూర్తి చేశారు. చేసింది ఉన్న 25% కూడా మరి పూర్తి చేస్తే బాగుండేది. మరి అది ఎందుకు ఆగింది అన్నది కూడా కేంద్రం వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు అనేది మరి రాష్ట్ర ప్రభుత్వం వాదన కూడా ఉంది. దాన్ని కూడా మనం పరిగణనలో తీసుకోవాలి. అంబటి రాంబాబు గారు మాట్లాడింది మాత్రం నచ్చలేదండి. ఆయన చాలా ఆయన అనుభవజ్ఞుడని ఆయనకి ఆ శాఖ అప్పు చెప్తే చిన్నపిల్లోడు గోలికాయలు ఆడుకునేవాళ్ళలాగా మాట్లాడింది మాత్రం చాలా ప్రజలందరూ కూడా చూసి నవ్వుకుంటున్నారు.